పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. టీడీపీ హయాంలో ఏం జరిగిందో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దామని అన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రానికి విడిచిపెట్టి ఉంటే ఈ పార్టీకి అది పూర్తయ్యేదన్నారు. పోలవరం జాప్యానికి చంద్రబాబు కారణమని ఆరోపించారు. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి వస్తాను. ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాకాలు చేశారు, మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి, వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి, ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్గా నవయుగాకి ఇవ్వడం జరిగింది. నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయనే 70%, 80% కంప్లీట్ చేశాడంట. జగనన్న గారు కేవలం 2%, 3% చేశారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, కాఫర్ డ్యామ్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరి హయాంలో పంపించారండి? ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా? మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న 4% కంప్లీట్ చేశాడు, 5% కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు.